ఛానల్. నామినేషన్స్లో ఈ ఇమ్యూనిటీ షీల్డ్ ఉంది కదా, సో అది నైనికి ఇచ్చారు. ఇంకా చాలా చాలా జరిగాయి, అవన్నీ మాట్లాడుకుందాము. సో అలాగే లైవ్ ఏమైందంటే నిన్న మనకి ఎపిసోడ్ అయిన తర్వాత లైవ్ స్టార్ట్ అవుతుంది కదా, నేను మర్చిపోయాను అనమాట. అంటే అంతకు ముందు రోజు ఉండదు కదా, సో ఆద్యాస్లోనే మర్చిపోయాను. బట్ చూసినంత లెక్క మాట్లాడతాను. సో అలాగే నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాం, ప్రోమో గురించి మాట్లాడుకుందాం, వరుసగా వచ్చేద్దాము. సో మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ కూడా ప్రెస్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా అప్డేట్ వస్తుంది. అలాగే నా రివ్యూ వీడియో ఇంకెవరైనా చూడకపోతే చూడండి. ఇంకొకటి, నేను షార్ట్స్ పెడుతున్నా, అంటే ఇప్పుడు నాకు నైట్ కదా, సో ఇప్పుడు ఈ వీడియో చేసిన తర్వాత నుంచి మార్నింగ్ వరకు నేను అంత బిగ్ వీడియోస్ చేయలేను. సింపుల్గా ఒక షార్ట్ మాత్రమే పెట్టగలను. సో అందుకు షార్ట్స్ ఫాలో అవుతూ ఉండండి, లేదా నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మీకు అప్పుడు షార్ట్స్ నోటిఫికేషన్ వస్తాయేమో మరి, సో మర్చిపోకండి. సో ఇక్కడ ఏమైందంటే ఒక వింత కాంబినేషన్ చూసాను నేను. టీవీ పెట్టేటప్పటికి అక్కడ ఒక కాంబినేషన్ వస్తుంది. అదేంటంటే మనీ సీత, వీళ్ళిద్దరూ బెడ్ మీద కూర్చొని ఉన్నారు. అరే వీళ్ళిద్దరు ఎప్పుడు కలిసిపోయి మాట్లాడుకుంటున్నారు. మనీ ఓకే, మనీ సీత దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ఓకే, కానీ సీత కూడా మనీతో మాట్లాడిందంటే ఏంటి వీళ్ళు మాట్లాడేసుకుంటున్నారు అని, ఏం మాట్లాడుకుంటున్నారు విందామని అప్పటి నుంచి స్టార్ట్ చేశాను చూడడం. సో వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే ఈ వైల్డ్ కార్డ్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. సో వీళ్ళు రేపు నామినేషన్స్ ఉంటాయేమో, సో నామినేషన్స్లో వాళ్ళు మనల్ని నామినేట్ చేస్తారు. ఎవరు నామినేట్ చేయాలి అన్నది ఫస్ట్ వీక్ వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. బయట చూసి వచ్చారు. సో బయట చూసి వచ్చిన దాన్ని బట్టి రేపు వాళ్ళు నామినేషన్స్ ప్లాన్ చేసుకుంటారు అని చెప్పేసి మణికంఠ అంటాడనమాట. సో అది వీళ్ళ మధ్య డిస్కషన్ జరుగుతుంది. ఆ తర్వాత వీళ్ళు గౌతమ్ BP7 గురించి గౌతమ్ మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఏమంటాడంటే, మేము హౌస్లో శివాజీ అన్న నేను మా ఇద్దరికి పడేది కాదు, ఫుల్ కొట్టుకునే వాళ్ళము, కానీ అది గేమ్ వరకే. బయటకు వెళ్ళిపోయిన తర్వాత శివాజీ అన్న నేను చాలా బాగా ఉంటాము. ఈవెన్ శివాజీ అన్న ఏవైనా ఫంక్షన్స్ చేసుకున్నా, ఏవైనా ఈవెంట్స్ జరిగినా ఖచ్చితంగా నన్ను పిలుస్తాడు, చాలా బాగా మాట్లాడతాడు, నేను కూడా వెళ్తాను. సో ఏదైనా గేమ్ వరకే ఉంటుంది, బయటికి వెళ్ళాక మనం కలిసిపోతాము. సో గేమ్ లాగే ఆడదాము, అలాగే ఫుల్ ఎఫర్ట్స్ ఇద్దాము అన్నట్టు ఇక్కడ మాట్లాడతాడనమాట మెహబూబ్ ఎదురు కూర్చుని. ఈవెన్ మెహబూబ్ కూడా మనం మనలాగే ఉండాలి, బయట ఇక్కడ ఇలా చేస్తేనే బయట ఆడియన్స్కి నచ్చుతుంది అని మనం చేస్తే అనవసరంగా మనం ఫేక్గా ఉన్నట్టు ఉంటుంది, నేను నాలా ఉండడానికి ట్రై చేస్తాను అని చెప్పేసి మెహబూబ్ అంటాడు. ఇంకొకటి ఏంటంటే అవినాష్ మెహబూబ్ వీళ్ళిద్దరు BB4 వాళ్ళు కదా, వీళ్ళు ఫుల్గా బయట జైలు దగ్గరికి వచ్చేసి ఆ తిరుగుతూ స్విమ్మింగ్ పూల్. అరే మన సీజన్లో యాక్చువల్గా ఎంతైనా BB4 కంటెస్టెంట్స్ని చూస్తుంటే ఆ ఫీలింగే వేరు. అండ్ ఇంకొకటి, మనకి ఎప్పుడు కూడా వైల్డ్ కార్డ్స్ హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు వావ్ అబ్బా భలే ఉందిలే ఇప్పుడు హౌస్ అన్న ఫీలింగ్ మనకి ఓన్లీ ఇప్పుడే వచ్చిందని అనిపిస్తుంది. ఇన్ని సీజన్స్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చారు, కానీ ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ హౌస్లోకి పెడతా అబ్బా హౌస్ కళ పెరిగింది, అబ్బా అమ్మయ్య ఇప్పుడు నుంచి హ్యాపీగా చూడవచ్చు సీజన్ అన్న ఫీలింగ్ వచ్చిందని నాకు అనిపించింది. మీకు కూడా అలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. సో మెహబూబ్ అవినాష్ వీళ్ళిద్దరూ తిరుగుతూ, మరి ఇక్కడ జైలు ఇలా ఉండేది కదరా, ఇక్కడ ఒక సోఫా ఉండేది, ఇక్కడ కూర్చునే వాళ్ళం. సో అలా వాళ్ళ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ మాట్లాడుకున్నారు. సో ఇంకా వాళ్ళు ఏం మాట్లాడతారంటే, ఇంకో విషయం వాళ్ళ హౌస్ మేట్స్ అందరికి చెప్తారు, మాకు ఆ రోజే నామినేషన్స్ జరిగాయి. నిజంగానే BB4లో ఏమైందంటే హౌస్లోకి ఎంటర్ చేసిన రోజే నామినేషన్స్ ప్రాసెస్ జరిగింది, నెక్స్ట్ డే వరకు వెయిట్ చేయలేదు. సో అది చెప్తారనమాట, నెక్స్ట్ డే వరకు వెయిట్ చేయలేదు, ఆ రోజే నామినేషన్స్ జరిగాయి. అప్పుడు అదే విండోస్ క్లోజ్ చేయడం, అక్కడ కూడా గంగవ్వ మీద పడ్డాయి. అందరూ గంగవ్వ మీద ప్రేమ చూపిస్తూనే గంగవ్వని నామినేట్ చేశారు. అప్పుడు మీలో చాలామంది గుర్తుంటుంది. సో అవి మాట్లాడుకుంటారనమాట. ఇలాగా ఇప్పుడు నామినేషన్స్ చేసే ఛాన్స్ మనకి నెక్స్ట్ డే ఉంది, అప్పుడు అలా కాదు, ఫస్ట్ డేనే చేసేసుకున్నాం నామినేషన్స్. సో ఇవన్నీ మాట్లాడుకుంటారు, ఫుల్ మెమరీస్ మాట్లాడుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి లోపలంతా కూర్చుని టేస్టీ తేజ బెల్ట్ టాస్క్ ఉంది కదా, ఇలా పట్టుకుని లాగుతాడు, దాని గురించి మాట్లాడుకొని ఆ ఇష్యూలో తేజ గౌతము వీళ్ళిద్దరు గొడవలో మధ్యలో నైని ఎలిమినేట్ అయిపోయింది. సో మా ముగ్గురికి కూడా ఈ బెల్ట్తో లింక్ ఉంది అని చెప్పేసి గౌతమ్ చెప్తాడనమాట. అది ఎలా అయ్యింది అని చెప్పేసి హౌస్ మేట్స్ అడిగితే, యాక్చువల్గా హౌస్ మేట్స్కి అసలు తెలుసా, ఇప్పుడు తేజ లాస్ట్ మనం BB7లోనే చూసాం. ఈవెన్ నేను రివ్యూస్ కూడా చేసేదాన్ని, అయినా కానీ తేజ ఇలా చేశాడు అలా చేశాడు అంత పర్టికులర్గా అయితే నాకు కూడా గుర్తులేవు. వాళ్ళు క్లియర్గా పాజిటివ్ వైబ్స్, నెగిటివ్ వైబ్స్ అనేవాడు, పాయింట్ ఆఫ్ వ్యూ అనేవాడు, ఏవేవో చెప్తున్నారు. అన్నీ ప్రాపర్గా ఒక్కొక్కరి గురించి, గౌతమ్ గురించి, తన గురించి ఫుల్గా సీజన్స్ని ఒకసారి కాదు 4-5 సార్లు చూసి వెళ్ళారేమో అనిపిస్తుంది, అంత బాగా గుర్తుపెట్టుకుని చెప్తుంటే. ఈవెన్ ఎవరు పృథ్వీ కూడా చెప్తున్నాడు,
పృథ్వీ కన్నడే కదా, మరి తను కూడా తెలుగు సీజన్స్ చూసినట్టున్నాడు. ఆ సీను, నువ్వు ఆ బెల్ట్ పట్టుకున్న సీను టీవీలో వేశారు కదా అని కూడా అంటున్నాడు. సో ఈ డిస్కషన్ జరుగుతుంది అనమాట. అప్పుడు ఏమైందంటే, ఇలాగా నైనిక నన్ను ఆ బెల్ట్ ఇష్యూ నచ్చలేదని చెప్పేసి నన్ను నామినేట్ చేసింది, నాకు నిన్ను చూసి నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయని చెప్పేసి నేను రివెంజ్ నామినేషన్ వేశాను అని చెప్పేసి చెప్తాడనమాట. సో ఆ నామినేషన్కి నేను 1 వీక్లో వెళ్ళిపోయానని నైని అంటది. సో ఈ డిస్కషన్ జరుగుతుంది. నెక్స్ట్ కాసేపు ప్రేరణ ఆ తేజ కోట్ వేసుకుని తిరగడం. ఇంకోటి వీళ్ళకి రేషన్ అంటే నేను ఆ టీవీ పెట్టేటప్పటికి హౌస్లో నబీల్ రేషన్ పంచినట్టున్నాడు. సో అదేదో జరిగింది. ఆ రేషన్ పంచేటప్పుడు వీళ్ళ టీం ఫుల్గా, నేను చూసిన కొన్ని క్లిప్స్ చూస్తుంటే వీళ్ళ టీం మీద వాళ్ళకి చాలా తక్కువ ఇవ్వాలి ఇలా అనుకుంటుంటే నబీల్ అంటాడు, మనము రేపొద్దున వాళ్ళ చేతిలోకి రేషన్ వస్తే మనకి కూడా వాళ్ళు కంజూస్గా ఇచ్చేలా ఉండకూడదు కదా, వాళ్ళు మన కోసం ఆలోచించి ఇచ్చేలా ఉండాలి, కాబట్టి ఇప్పుడు మనం కూడా అలా ఇద్దాం అంటాడు. చాలా మంచి మాట యాక్చువల్గా. కానీ యాక్చువల్గా చాలా మంది దానికి ఒప్పుకోలేదంటే. కాకపోతే నేను చూసిన క్లిప్లో ఏముందంటే, యష్మి అంటది నాకు తన గురించి ఫుడ్ అందరికీ ఉండేలా చూడండి అని నబీల్ అంటది. ఎస్పెషల్లీ నాకైతే ఫుడ్ తక్కువ అవడానికి వీల్లేదు, అది మాత్రం గుర్తుపెట్టుకో అని నబీల్కి చెప్తుంది. ఎస్పెషల్లీ నాకైతే ఫుడ్ తక్కువ అవడానికి వీల్లేదంట. దీన్నే కదా సెల్ఫిష్నెస్ అంటారు. సో ఇది నెక్స్ట్ వచ్చేసి నామినేషన్స్ గురించే మాట్లాడేసుకుందాం. సో నామినేషన్స్ ఏంటంటే, మెడలో నామినేషన్ బోర్డు వేయాలి. మనం ప్రోమో చూసాము. ఒక్కొక్కరిని నామినేట్ చేసుకురావాలి. సో వీళ్ళకి ఇమ్యూనిటీ షీల్డ్ ఉంది కదా, దాని గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఆ ఇమ్యూనిటీ షీల్డ్ ఎవరికి ఇస్తారు అని చెప్పేసి రాయల్స్ క్లాన్ అడిగితే వాళ్ళ దగ్గరే ఉంది కదా, వాళ్ళు అది నైని పావనికి ఇస్తారు. సో నైని పావనికి ఇస్తే నైని పావనిని ఇంకా నామినేట్ చేయడానికి లేదు. మిగిలిన వాళ్ళలోంచి ఈ ఓజీ క్లాన్ అంటే ఓల్డ్ హౌస్ మేట్స్ మిగిలిన వాళ్ళలోంచి ఇద్దరిని నామినేషన్లో వేయాలన్నమాట. సో ఇద్దరు నామినేషన్లో వేయాలి. ఒకవేళ నైనిని కూడా నామినేట్ చేయాలనుకుంటే తన దగ్గర ఇమ్యూనిటీ షీల్డ్ ఉంది కాబట్టి వీళ్ళు నామినేట్ చేయొచ్చు, కానీ ప్రైజ్ మనీలోంచి 1 lakh మైనస్ అవుతుంది అని చెప్తారనమాట. బట్ ఈవెన్ నైనికి ఇమ్యూనిటీ షీల్డ్ ఇవ్వకపోయినా కానీ వీళ్ళు నైని జోలికి వెళ్ళుండేవారు కాదు. వీళ్ళ దృష్టిలో మెహబూబ్ వీక్ అనుకున్నట్టున్నారు. మెహబూబ్ని లాక్కొచ్చారు నామినేషన్లోకి, గంగావని కూడా లాక్కొచ్చారు. సో గంగావ కోసం వీళ్ళు ఏం రీజన్స్ చెప్పారా అన్నది చూడాలబ్బా. వీళ్ళు కనుక గంగావ టాస్క్లు ఆడలేదు అలాగా ఇలా అని చెప్పేసి కనుక చెత్త రీజన్స్ చెప్తే వీళ్ళంత తుప్పాసు బ్యాచ్ అయితే ఉండదు ఓజీ క్లాన్. ఆల్రెడీ వాళ్ళు పెద్ద డంబ్ అని అందరికీ తెలిసిపోయింది. అందుకే వైల్డ్ కార్డ్స్ హౌస్లోకి ఎంటర్ అవగానే అంత, నాకు తెలిసి ఆడియన్స్ కూడా హ్యాపీ ఫీల్ అవుతుండొచ్చు, అబ్బా ఇప్పుడు హౌస్లో గేమ్స్ చూడొచ్చు అని. చూద్దాం గంగావ కోసం ఏం రీజన్స్ చెప్పారు, మెహబూబ్ కోసం ఏం రీజన్స్ చెప్పారు అని. సో వాళ్ళు నామినేషన్స్లో మెహబూబ్ అలాగే గంగావ వీళ్ళు రాయల్ క్లాన్ నుంచి ఉన్నారు. సో ఇటు యువతల క్లాన్ నుంచి అంటే ఓల్డ్ హౌస్ మేట్స్ నుంచి విష్ణు, పృథ్వీ, యష్మి, సీత వీళ్ళ 4 ఓల్డ్ హౌస్ మేట్స్ నుంచి వీళ్ళు ఉన్నారనమాట. సో మొత్తం 6 నామినేషన్స్లో ఉన్నారు. హరితేజ వచ్చేసి యష్మిని నామినేట్ చేసి, మీరు ఒక మినీ గ్రూప్ ఫామ్ చేసుకున్నట్టున్నారు, మీకు నచ్చిన వాళ్ళ కోసం సైడ్ తీసుకుంటున్నారు లేదంటే తీసుకోవట్లేదు అన్నట్టు యష్మి కోసం చెప్పి నామినేట్ చేస్తుంది అనమాట. గౌతమ్ ఏమో విష్ణుని నామినేట్ చేస్తాడు. మేబీ యాక్చువల్గా తన మంచి కోసమే నామినేట్ చేస్తుంటాడు. నువ్వు గేమ్ ఆడడం మానేసి ఏమంటాడో చూడాలి. విష్ణు నామినేట్ చేశాడు, మొత్తం మీద గేమ్ సరిగ్గా ఆడలేదు అని రీజన్తో నామినేట్ చేశాడు. ఇంకో విషయం గమనిస్తే వీళ్ళ నామినేషన్స్ మనీ జోలికి అయితే వెళ్ళకూడదు అనేది ఖచ్చితంగా ఫిక్స్ అయ్యి వెళ్తారు. అబ్బా లోపలికి వెళ్ళేటప్పటికి మొత్తం హౌస్ మేట్స్ అమ్మో మనం మనీ జోలికి వెళ్ళామంటే ఖచ్చితంగా మనం మైనస్ అవుతాం. సో మనీ జోలికి వెళ్తే అది టార్గెట్లోకి వెళ్ళిపోద్ది కాబట్టి మనం మనీ జోలికి వెళ్ళకూడదని వాళ్ళు ఫిక్స్ అయ్యే ఉన్నారు. సో అందుకే మనీ జోలికి వెళ్ళరు. నిఖిల్ జోలికి వెళ్ళినా వేస్టే ఫస్ట్ వీక్, నబీల్ జోలికి కూడా వేస్ట్, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ గేమ్ బాగానే ఉన్నది. సో ఏ రీజన్స్ పట్టుకొచ్చేస్తారు, కావాలంటే వేయొచ్చు, నిఖిల్ నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు అని వేయొచ్చు. బట్ వీళ్ళు టాప్ కంటెస్టెంట్స్ జోలికి వెళ్ళాలనుకోలేదు. నెక్స్ట్ ప్రేరణ టాస్క్లో కుమ్మేస్తుంది. సో అందుకు ప్రేరణ జోలికి కూడా వెళ్ళకూడదని ఫిక్స్ అయ్యారు. సో వీళ్ళు 4 జోలికి వెళ్ళకుండా మిగిలిన 4 నామినేషన్స్లో వేసారనమాట. ఇది వైల్డ్ కార్డ్ ప్లాన్. సో ఎవరైతే టాప్ 4 అండ్ మనీ జోలికి వెళ్ళకూడదు అన్న రీజన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని వదిలేసి మిగిలిన పట్టుకొచ్చి నామినేషన్ వేశారు. సింపుల్ కరెక్ట్ ప్లాన్తో వెళ్తున్నారు వాళ్ళు, ప్రాపర్ ప్లాన్తో. సో హరితేజ వచ్చేసి యష్మిని, గౌతమ్ వచ్చేసి విష్ణుని నామినేట్ చేశాడు. ప్రోమోలో మనకు కొన్ని కనపడుతున్నాయి. సో తేజ సీతనేను హరితేజ పృథ్వీని కూడా నామినేట్ చేసింది, మనకు ప్రోమోలో కనపడింది కదా.
తేజ ఒక మాట అంటాడు, అదేంటంటే ఒక మనిషి నాకు అవసరం లేదన్నా కూడా మీరు ఆ మనిషినే సెలెక్ట్ చేసుకున్నారు, ఎందుకు వాళ్ళని సపోర్ట్ చేశారో నాకు అర్థం కాలేదు అన్నాడు. ఎవరిని అన్నాడని మీకు అనిపించింది అన్నది కామెంట్ చేయండి. నాకేమో మేబీ సీతను అని ఉంటాడు ఈ మాట అని నేను అనుకుంటున్నా. సేమ్ ఇదే విష్ణు నాకు వద్దు అన్న తర్వాత కూడా విష్ణుని ఉంచుకుని మనీని ఎలిమినేట్ చేసింది కదా, మేబీ ఆ విషయం కోసం మాట్లాడాడని నేను అనుకున్నాను. మీరేమనుకున్నారు? ఎవరి కోసం మాట్లాడాడు తేజ అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. తేజ మళ్ళీ మనీని కూడా నామినేట్ చేశాడు, మనీ మెడలో కూడా దండేశాడు. సో మనీ మెడలో కూడా దండేశాడు కాబట్టి చాలామందికి ఈ మాట మనీని అన్నాడేమో అన్న ఒక డౌట్ కూడా ఉంటుంది. నాకైతే సీతని అన్నాడని అనిపించింది. అంటే తేజ సీతని అలాగే మనీని వీళ్ళిద్దరిని నామినేట్ చేశాడు. మెహబూబ్ కూడా సీతనే నామినేట్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి మాట్లాడుకుంటారు, యష్మి అలాగే పృథ్వీ ఏంటో అందరూ పని చేసుకుంటుంటే వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు. వీళ్ళిద్దరూ మాట్లాడుకునేది ఏంటంటే యష్మి అంటది నాకు సెల్ఫిష్ అని ఇచ్చాడు గౌతమ్, అరే ఆడికి వేరే ఆప్షన్ లేక ఇచ్చుంటాడు రా, అంతే లేరా నేను పట్టించుకోలేరా ఏముంది పాపం వేరే ఆప్షన్ లేక ఇచ్చినట్టున్నాడు అంటే పృథ్వీ ఆడు వేరే ఆప్షన్ లేకుండా ఇచ్చినట్టున్నాడు అని పృథ్వీ అంటాడు. దట్టు నాతో తర్వాత చెప్తా అన్నాడు రా, తర్వాత మాట్లాడుతాను అన్నాడు, మేబీ వస్తాడేమో, ఏం చెప్తాడో వినాలని ఉందిరా నాకు కూడా, అందుకే వెయిట్ చేస్తున్నాను, అసలు అలా ఎందుకు నాకు సెల్ఫిష్ ఇచ్చాడో తెలుసుకోవాలని ఉందిరా అని అంటది యష్మి. సో ఇది ఒకటి జరిగింది. సో ఇది ఈ వారం నామినేషన్స్లో ఉన్న వాళ్ళలో మీరు మీ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు, అలాగే ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో నామినేషన్స్ మళ్ళీ ఇంకొకసారి చెప్తా, విష్ణు, పృథ్వీ, సీత, యష్మి, మెహబూబ్ అలాగే గంగవ్వ, వీళ్ళలో మీరు ఎవరిని సేవ్ చేయాలనుకుంటున్నారు, ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.